మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో చెర్లపల్లి జైలు వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. లగచర్ల కేసులో అరెస్ట్ అయి చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ కానున్నారు. చెర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్నంకు కొడంగల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయన్ను చెర్లపల్లి జైలుకు తరలించారు. కాసేపట్లో చెర్లపల్లి జైలు వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. లగచర్ల కేసులో అరెస్ట్ అయి చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ కానున్నారు. చెర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్నంకు కొడంగల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయన్ను చెర్లపల్లి జైలుకు తరలించారు. చూస్తున్నాం. కాసేపట్లో చెర్లపల్లి జైలు వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. లగచర్ల కేసులో అరెస్ట్ అయి చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి చెర్లపల్లి జైలుకి పైన అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. శ్రమణ కాసేపట్లోనే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెర్లపల్లి జైలు వద్దకు వెళ్లబోతున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పటివరకే ఆ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఇప్పటివరకే 14 రోజుల పాటు కూడా రిమాండ్ కోర్టు విధించిన నేపథ్యంలో మాత్రం ములాఖాతు కాబోతున్నారు. అయిన తర్వాత మాత్రం కొడంగల్లో ఆ జరిగిన పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా ఆ మాజీ మంత్రి హరీష్ రావు ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే ఆ రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన మాత్రం రిమాండ్ రిపోర్టులో మాత్రం కేటీఆర్ పేరు కూడా ఇప్పటివరకే ఉంది కాబట్టి దీని నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే బీఆర్ఎస్ నేతలందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఏ క్షణంలో అయినా కూడా కేటీఆర్ అరెస్టు ఉంటుందని దానిపైన కూడా ఒక ప్రచారం జరుగుతున్న ఆ నేపథ్యంలో మాత్రం నేతలందరూ కూడా ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలనే దానిపైన కూడా ఇప్పటివరకే సిద్ధమవుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఆ భవన్ కి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరు కూడా చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఆ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ కి చేరుకోబోతున్నారు. ఇప్పటివరకే ఆ అరెస్టులకు సంబంధించిన దానిపైన కూడా బీఆర్ఎస్ ఒక పక్క ఖండిస్తూ వస్తుంది. రైతులకు సంబంధించిన ఫార్మా ఆ ఇష్యూలో మాత్రం వాళ్ళు వ్యతిరేకిస్తే మాత్రం వారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అనే దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు మాత్రం వాళ్ళ పక్షాన నిలబడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఫార్మా ద్వారా మాత్రం చాలా వరకు కూడా ఆ గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ వెనక్కి తీసుకోవాలి. ఆ పోరాటానికి సంబంధించినంతవరకు మాత్రం ఆ పోరాటం చేస్తున్న సమయంలో మాత్రం రైతులకు అక్కడ జరిగిన ఇష్యూకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖండిస్తూ వస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకే రాష్ట్రంలో మాత్రం ఒక పక్క అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అరెస్టుల పర్వం మాత్రం పూర్తిగా ఆ ఎందుకు అరెస్టు చేస్తున్నారనే దానిపైన కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ కూడా ఇప్పటివరకే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే అధికారులపైన ఎవరిపైన అయితే దాడి జరిగిందో దాడిపైన కూడా ఆ ప్రభుత్వం సీరియస్ గా ఉంటుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు కూడా ఆ తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ అనే వ్యక్తి మాత్రం చాలా సార్లు మాట్లాడారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఎన్నిసార్లు మాట్లాడితే ఏముంది మాటల విషయంలో మాత్రం ప్రతిక్షణం కూడా ఆ ఇద్దరు కూడా మాట్లాడుకోవచ్చు కదా. ఇదే విషయానికి సంబంధించిన విషయాన్ని కూడా ఏ విధంగా మాట్లాడారు దానిపైన కూడా ఏమైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయన్న దానిపైన కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ కూడా ఇప్పటివరకు ప్రశ్నించడానికి మాత్రం సిద్ధమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకు కాసేపట్లో ఆ మాజీ మంత్రి హరీష్ రావు ములాఖాత్ అయిన తర్వాత మాత్రం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. మీడియా సమావేశంలో మాత్రం ఇలాంటి అంశాలను వెల్లడించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న నందినారు నివాసంలో కూడా ఉన్న సమయంలో మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు అదేవిధంగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడ కూడా సమావేశమయ్యారు. సమావేశాల్లో మాత్రం ఆ రాష్ట్రంలో మాత్రం జరుగుతున్న పరిణామాలు పరిస్థితులపైన కూడా ఇప్పటివరకు ఆ చర్చించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుంది కాబట్టి సంవత్సర కాలంలో మాత్రం ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు మాత్రం పూర్తిస్థాయిలో మాత్రం అమలు చేయడంలో మాత్రం విఫలమైంది అంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే ఒక పక్క మాత్రం విమర్శల అస్సాలు కూడా గుప్పిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం ఇచ్చి హామీలు ఏంటి, హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయింది, వచ్చే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం హామీలు నెరవేర్చాలంటే మాత్రం నిధులు
ఏ విధంగా సేకరించాలి, నిధులకు సంబంధించిన మాత్రం కటకట ఉన్న నేపథ్యంలో మాత్రం వీటన్నిటి అంశాలపైన కూడా ప్రభుత్వాన్ని కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ ఇరికట్టంలో పెట్టే విధంగా కూడా ఇప్పటివరకు కార్యాచరణ సిద్ధం చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రతి రోజు కూడా ఒక సమస్య పైన కూడా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ కేటీఆర్ కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధించినందుకు ఆ పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఆ ప్రతిపక్ష పార్టీగా కూడా మా పాత్ర ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే మేము ఆ ప్రజల పక్షాన మాత్రం ప్రజల కోసం కూడా పోరాడతాము. ప్రభుత్వానికి సంబంధించిన ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో ఆ నెరవేర్చే దిశగా కూడా అరుగులు వేసే వరకు మా కార్యాచరణ ఇదే విధంగా ఉంటుందనే దానిపైన కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రమణబాబు. ఓకే ప్రవీణ్, ముఖ్యంగా ఇవాళ చెలో లగిచర్ల అనేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలంతా అనేటువంటి ఒక ప్రోపగండా వచ్చింది. ఇవాళ ఆ కార్యక్రమం ఏమైనా ఉందా, లేకపోతే ఇప్పుడు చెర్లపల్లి జైలుకు వెళ్ళి పట్నంను ఒకసారి పరామర్శించాక అట్నుంచి అటు వెళ్లే ప్లానింగ్ ఏమైనా ఉందా? ప్రస్తుతానికి బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కాసేపట్లో ఆ తెలంగాణ భవన్కి రాబోతున్నారు. తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత మాత్రం మీడియాతో చిట్చాట్ ఉండబోతుంది. మీడియా చాట్లో మాత్రం ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా ఇప్పటివరకు ఆ రైతులకు సమస్యకు మాత్రం ఎందుకు అరెస్ట్ చేస్తారో, రైతులు మాత్రం ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మాత్రం ప్రభుత్వాలు కూడా ప్రశ్నించబోతున్నారు. దీంతో పాటుగా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మరి కాసేపట్లో చెల్లబెల్లి జైలుకు వెళ్ళబోతున్నారు కాబట్టి పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ అయిన తర్వాత మాత్రం ఎలాంటి విషయాలను వెల్లడించబోతున్నారు, తొందరలోనే ఆ రైతుల వద్దకు వెళ్తారా, అక్కడ గ్రామాన్ని విజిట్ చేస్తారా, అక్కడ ఉన్న 4 గ్రామాలకు సంబంధించిన ఆ ప్రజల వద్దకు వెళ్లి మాత్రం వారికి ఏ విధంగా భరోసా కల్పించబోతున్నారో, అక్కడ ఆ పరిశ్రమకు సంబంధించిన మాత్రం అక్కడ ఇబ్బందులు కలగకుండా కూడా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అక్కడ ఏదైతే ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలకు సంబంధించినంత వరకు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ మాత్రం ఒక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఇవాళ ఏమైనా కార్యాచరణ సిద్ధం చేస్తారా అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.